బాస్ 9 తెలుగు. సో 9th సీజన్ నడుస్తుంది. సో చాలా మంది చూస్తుండ్రు అని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ షో ఇది మన యొక్క శాటిలైట్ ఛానల్స్లో. సో గుడ్, అంటే అది రియల్గా వాళ్ళ పర్సనాలిటీస్, రియల్గా వాళ్ళ క్యారెక్టరు బయటపడేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఏ రియాలిటీ షో. అదొక పెద్ద ఏమంటారు వ్యాపారం నడుస్తుంది. సో దే ఆర్ డూయింగ్ బిజినెస్. కాబట్టి ఎక్కువ మంది ఎవరు చూస్తారు, ఎట్లా చూస్తారు అన్న దానిలో ఆలోచించి క్యాండిడేట్ సెలెక్షన్ కానీ, లేకపోతే యొక్క సెలబ్రిటీస్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ పోటీలు కానీ అన్ని, అంటే ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. అంటే ఎందుకంటే వ్యూస్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఓకే, సింపుల్. కాబట్టి ఎందుకంటే అలా పోయిన ఒక్కొక్క కంటెస్టెంట్కి కూడా నెలక రోజుకా, బట్ దే గివ్ లైక్ 30,000 ఆర్ మోర్ దాన్ దట్, ఐ థింక్ పర్ డే, సంథింగ్ లైక్ దట్. మేబీ ఐఎమ్ రాంగ్. ఆర్ పర్, ఓకే. సో ఏదైనా బిగ్ అమౌంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే. సో కాబట్టి సో అందులో ఏది ఇక అంటే కామనర్స్ ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా, నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఎవరు బాగుంటుంది, ప్లస్ వాళ్ళు చేస్తున్న గేమ్స్ కానీ ఇంకోటి కానీ అది ఫేర్ గా కండక్ట్ చేస్తున్నారు అనేది. అంటే చాలా మంది ఇక ప్రతి నిమిషానికి ఎవ్రీ డే 3-4 టైమ్స్ విశ్లేషించి వాళ్ళ రివ్యూస్ చెప్తా ఉన్నారు. కానీ మనం ఇక అదే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ సో ఫార్ అయిన కాడికి అంటే ఎక్కడ కరెక్ట్ నడుస్తుందా, అంటే ఆర్ దే డూయింగ్ ద ఫేర్నెస్ గా నడుస్తుందా లేకపోతే లేదా అనేది కొంచెం చర్చిద్దాం. ఓకే, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, చివర్లో చదువుతా. ఓకే. సో ఆ క్రమంలో నేను సోఫార్ ఫాలో అయిన ఇది 5th వీక్ కదా, 4 వీక్స్ అయిపోయినాయి, 5th వీక్ నడుస్తున్నది. సో ఆ క్రమంలో ఇది ఒకటి నాకు నచ్చంది ఏంది అంటే ఈ కుకింగ్ అనేది ఫుడ్ రిలేటెడ్. ఎందుకు పాపం ఒక వంట అంటే బిగ్ బాస్ వాళ్ళకు అంత పేదోళ్ళ రోజుకి 30,000 ఒక్కొక్కరికి క్యాండిడేట్కి ఇచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు, ఒక 100,000 కోట్ల బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఒక వ్యక్తిని అందులో ఉన్న ఒక వ్యక్తిని ఆ రేషన్ గురించి కొట్లాటలు, లేకపోతే ఒక వ్యక్తిని ఇప్పుడు రీసెంట్ గా దివ్య ఈ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ, ఇప్పుడు ఆమె వేరే అంతసేపు కుకింగ్ చేసి అంతమందికి, సో ఆమెకి ఎక్కడ ఎనర్జీ ఉంటుంది వేరే ఈవెంట్స్ పాల్గొనడానికి, డిస్కషన్స్ కి, అన్నిటికీ అలసిపోయి ఉంటారు కదా మనుషులు, రైట్? సో వాళ్ళందరి కుటుంబ సభ్యుల్ని, అందరినీ, ఫోన్ని, అన్నిటిని దూరం పెట్టి ఒక ఒక రెగ్యులర్ వాళ్ళ లైఫ్ ని అన్నిటిని వదిలేసి వస్తున్నారు కదా అందులోకి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. మళ్ళీ ఫుడ్ గురించి రిస్ట్రిక్షన్స్ కానీ, ఫుడ్ గురించి ఏం అవసరం అంటే నువ్వు పోటీలు పెట్టు, వాళ్ళ మధ్య చర్చలు పెట్టు, లేకపోతే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా కాంపిటీషన్ పెట్టు, ఇంకేమైనా చెయ్యి, లేకపోతే వాళ్ళకి లోపల ఉన్న డిఫరెంట్ టాలెంట్ ని బయటకు తీసుకురా. సో యూ క్రియేట్ సో మెనీ ఫన్ కానీ యాక్టివిటీస్ కానీ. బట్ ఈ ఫుడ్ క్లీనింగ్ ఈ బేసిక్స్ కి వాళ్ళని అక్కడ ఉన్న ఇన్మేట్స్ ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది అనేది నాకు ఒక డౌట్. అవసరమే లేదు అనేది. ఎందుకంటే ఫుడ్ ఈస్ కనీసం ఫుడ్ అనేది బేసిక్ కదా. మనిషికి కడుపులో ఎంత పడితే అంత తింటాం, కానీ అది బేసిక్ కదా. నువ్వు 3 పూటలు పెట్టకు, 2 పూటలు పెట్టు, లంచ్ పెట్టు, డిన్నర్ పెట్టు. సో కుక్కుని హైర్ చేసుకొని వండించవచ్చు, అదొక ఆప్షన్. లేదు కుక్ వద్దనుకుంటే ఆర్డర్ చేయి, లంచ్ ఆర్డర్ చేయి, డిన్నర్ ఆర్డర్ చేయి. డైలీ సేమ్ కాకుండా డిఫరెంట్ ఆర్డర్ చేయి. ఒక 3-4 ఐటమ్స్ నాన్ వెజ్, 3-4 ఐటమ్స్ వెజ్, రైస్, చపాతి, పెరుగు, డన్. దే డోంట్ నీడ్ లగ్జరీ. మినిమం ప్రోటీన్, మినిమం హెల్తీ ఫుడ్, లంచ్ అండ్ డిన్నర్. అయితే ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకుంటే అక్కడే కుక్ని హైర్ చేసుకొని, లేదంటే ఆర్డర్ ఇయ్యి. ఇప్పుడు అన్ని ఆర్డర్లు వచ్చినాయి కదా, ఇంట్లో వండుకున్నట్టే కదా, ఓన్లీ డబుల్ పే చేస్తే వాళ్ళు ఆర్డర్ తెచ్చిస్తారు. సో ప్రొవైడ్ లంచ్ అండ్ డిన్నర్. ఇక రిమైనింగ్ కాఫీలు, టీలు, వెండింగ్ మిషన్ కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు ఒక వెండర్ని పెట్టేసి వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం, వాళ్ళకి డబ్బులు ఇంటి నుంచి తెచ్చుకునే ఎవరైనా ఇచ్చిపోతే కానీ ఉంటే అక్కడ ఒక వెండర్ని పెట్టు, వాళ్ళు కాఫీలు, టీలు అమ్ముతారు, కొనుక్కుంటారు. ఫుడ్ రిలేటెడ్ ఈ ఇన్మేట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఫుడ్ని ఎందుకు రిస్ట్రిక్షన్ చేయాలి, అది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అంతకుముందు హరీష్ గారు, ఇప్పుడు దివ్య గారు, ఓకే, ఎవరైనా సరిగ్గా ఫుల్ టైం అదే డెడికేటెడ్ చేయాలి. ఒకరు బోళ్ళు తోమాలి, ఒకరు వంట చేయాలి, ఒకరేమో గ్రాసరీ చూడాలి. దీనికోసం కాదు కదా బిగ్ బాస్ లకు పోయింది, రైట్? అవి బేసిక్స్ కదా.
ఒకడేమో క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి కూడా నీకు రోజు ఎంత గలీజ్గా చేస్తారా? రోజు ఒకసారి వస్తారు ఆ యొక్క క్లీన్ చేసేటోళ్ళు బాత్రూమ్లు అవి పొద్దున్న ఇప్పుడు వస్తారు, క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు. డైలీ వన్స్ వస్తారు, క్లీన్ చేస్తారు. లేదంటే వాళ్ళు మరీ గలీజ్ చేస్తున్నారు అయితే డైలీ ట్వైస్ పొద్దున్న సాయంత్రం వస్తారు, ఆ క్లీన్ చేసేటోళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతారు బాత్రూమ్లు. సో ఇన్మేట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టడము? బాత్రూమ్ క్లీనింగ్ కానీ లేకపోతే కుకింగ్ కానీ ఆ పర్పస్ కాదు కదా బిగ్ బాస్కి పోయింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో నాగార్జున గారు కానీ ఆ బిగ్ బాస్ ఓనర్లు కానీ ఆలోచిస్తారేమో. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎందుకంటే యూఆర్ వేస్టింగ్, వాళ్ళ మీద అనవసరం స్ట్రెస్ పెడుతున్నావు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఓకే, ఇక తర్వాత ఇక ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది ఉన్నా సరే ఎవ్రీబడి, నా అంచనా ప్రకారం నాకు అర్థమైన కాడికి, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నాకు అర్థమైన కాడికి ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ ద గేమ్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ప్రతి ఒక్కరి లోపల వాళ్ళకి పోదాం. ఏది సో ఇక నారాయణ గారు, సిపిఐ నారాయణ గారిని అడిగితే అది ఏమంటాడు ఆయన, బ్రోతల్ హౌస్ అంటాడు, అంటే వ్యభిచార హౌస్ అంటాడు. ఇక ఆ మహనీయునికి ఇక వదిలేద్దాం ఆ టాపిక్. సో మొత్తం ఎంతమంది, 16 మెంబర్స్ ఇనీషియల్ గా తీసుకున్నారు కదా, ఇనీషియల్ గా మొత్తం కలిపి ఫస్ట్ 15, మొత్తం 16 మెంబర్స్ సో ఫార్. ఓకే, ఇక ఆమె ఫస్ట్ ఎలిమినేట్ అయిన సృష్టి వర్మ. సో ఆమె జానీ మాస్టర్ దాంట్లో. సో ఆమె పెద్ద కాంట్రిబ్యూట్ చేసింది కానీ ఇక జనాలు ఓటేసింది కానీ ఇక జనాల ఓట్లు కూడా అవి కూడా ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి జనాల ఓట్లు కూడా. మీరు ఆలోచించండి, పిఆర్, ప్రతి ఒక్కరికి పిఆర్ ఉంటారంట. పిఆర్ అంటే అదే పబ్లిక్ రిలేషన్స్. సో వాళ్ళకి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళు ప్రమోట్ చేయడము, ఓట్లు వేయించడం ఇవన్నీ చేస్తారంట వాళ్ళకి డబ్బులు ఇస్తే. సో అప్పుడు ఇక జనాలు ఇష్టంతో ఓటేసినట్టు ఎట్లయితుంది? సరే, ఇక అంటే పిఆర్ ఉన్నదే ఇక గెలుపు అన్నట్టు. జనాలు వాళ్ళ ఇష్టంతో వేసింది కాదు. ఓకే, సృష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఆమె ఐ థింక్ షీఈ్ ఆల్రెడీ 18 అన్నారు కదా, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అయితే 3 years అయింది, అరౌండ్ 20-21 అంటే షీఈ్ ద యంగెస్ట్ ఐ థింక్. సో ఆమె కాంట్రిబ్యూషన్ కానీ పెద్దగా లేనట్టే అనిపించింది. సో ఆమె పోతే ఎంత బాధ ఏమి అనిపించలేదు. ఓకే, మర్యాద మనీష్ అనేట ఆయన సెకండ్ ఎలిమినేట్ అయ్యాడు, గుండు ఆయన. సో ఆయన ఎంటర్ప్రీనియర్, బిజినెస్ పర్సన్. సో ఆయన కొంచెం టెన్స్ పడుతుండే హౌస్ లో ఉన్నప్పుడు, కానీ ఆయన కొంచెం కాంపిటేటివ్ గానే ఆడుతుండే. సో ఆయన ఉంటే కొంచెం బెటర్ ఉండేదేమో, అంటే ఆయనకంటే వరస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇక ఫ్లోరా సైని కానీ అట్లాంటి వాళ్ళు, వాళ్ళ సుమన్ శెట్టి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ 0. ఆయనతో వీళ్ళందరితో పోలిస్తే మనీష్ మర్యాద వాజ్ బెటర్. బట్ ఇక జనాలు ఓట్లు లేకపోతే మనం ఏం చేస్తాం. సో తర్వాత ఈ అగ్ని పరీక్షలో నలుగురు అన్నారు కదా, షాకేబ్ అండ్ అనూష అండ్ నాగా. సో వాళ్ళందరి లోపల దివ్య వాజ్ బెటర్. ఓకే, దివ్యాన్ని సెలెక్ట్ చేయడం అది కరెక్ట్ అనిపించింది ఆ నలుగురిట్లో. సో షాకేబ్ మంచి పిల్లగాడే కానీ షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంది ఆ పిల్లగానికి. సో తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్. ఓకే, మాస్క్ మ్యాన్ హరీష్. ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది, 3rd. సో ప్రియా శెట్టి ఆమె డాక్టరు ప్లస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకుంటుందో, యాక్టర్ కావాలనుకుంటుందో కానీ. సో ఆమె పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేసినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎప్పుడు చూసినా ఆ బీన్ బ్యాగ్ పక్క కూర్చుండేది, మధ్య అందరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసేది, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. కానీ ఆమె ఆ యొక్క టీమ్ ప్లేయర్ కానీ, లేకపోతే జనాలతో సోషల్ గా ఉండడం కానీ, లేకపోతే అక్కడ ఏమంటారు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కానీ ఎక్కడ పెద్దగా కాంట్రిబ్యూట్ చేసినట్టు నాకైతే అనిపించాలి. ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చి ఆమె పోతే కూడా అంత పెద్దగా ఏమి అనిపించలేదు ఎలిమినేట్ అయితే. ఎవరు? ప్రియా శెట్టి. ఓకే, ఆమెతో ప్రియా శెట్టితో పోలిస్తే శ్రీజా దమ్ము 100 times బెటర్. ఓకే, ఆమె గేమ్స్ అంటే గుడ్ హార్ట్ కూడా శ్రీజా దమ్ము, కానీ ఆమె మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో ఆ క్రమంలో ప్రియా శెట్టి ఓకే, షీ వాజ్ ద రైట్ పర్సన్ టు, అంటే ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఇవన్నిటితో పాటు గుడ్ హార్ట్ అండ్ సోషల్ గా, అంటే తోటి జనాలతోటి నువ్వు ఎంత మింగిల్ అయి ఉంటున్నావు, ఎంత కలిసిమెలిసి ఉంటున్నావు అనేది కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. ఏదో మనసులో గేమ్ ఆడేటప్పుడు ఆడతావు, ఇక జనాలు ఓట్లు వేస్తారా నీ గేమ్ ను టాలెంట్ ను అక్కడ ఇన్వాల్వ్మెంట్ ని బట్టి నీకు ఓట్లు వేస్తారు ప్రజలు. కానీ ఇక ఏదో మనసులో పెట్టుకొని ఇక దాన్ని నిరంతరం ప్రతి చోట చూపించడము, ఇక మిగతా డే టు డే కమ్యూనికేషన్స్ లా, ఆ సోషల్ లైఫ్ లా అది కరెక్ట్ కాదనిపించింది. ఆ క్రమంలో ప్రియా శెట్టి అయినా నాకు అంత ఏమన్నా పోతేవా అనిపించింది. ఇక తర్వాత నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్. ఓకే, హరీష్ ఆయన గుండు చేసుకోమంటే ఇన్స్టెంట్ గా చేసుకున్నాడు. సో ఆయన ఏమంటారు, ఒక రగ్గడ్ అంటే ఏమంటారు, ఒక మొరటు అనే కంటే నేను ఇట్లనే ఉంటాయి. ఇక ఎవడు ఏమనుకున్నా సరే, దునియా వచ్చి ఆకాశం వచ్చి నా మీద పడ్డా సరే నేను ఇట్లనే ఉంటా.
కొంతవరకు మంచిగా అనిపించింది ఆయనది. ఏది యొక్క కొన్ని ఏమంటారు యొక్క ఎదుటోళ్ళని కొన్ని జడ్జిమెంట్స్, అంటే ఆయన యొక్క అంటే ఎదుటోళ్ళని అబ్జర్వ్ చేయడము, వాళ్ళ రియాలిటీని గమనించడము, ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేస్తాం. ఏది ఆయన యొక్క పర్సనాలిటీ ఒక మంచిగా అనిపించింది. కానీ ఆయన ఎక్కడ ల్యాక్ అయింది అంటే ఆ ఇన్సిడెంట్ దాకానే ఉంచుకోవాలి. ఇక మళ్ళీ అదే క్యారీ చేయొద్దు. ఓకే, టైం వచ్చినప్పుడు చూపెట్టు. నువ్వు గేమ్స్లో ఇంకెక్కడనో వాళ్ళ స్ట్రాటజీకి నువ్వు భిన్నంగా వాళ్ళ రియాలిటీ తెలిసినప్పుడు వాళ్ళకి భిన్నంగా నువ్వు టైం వచ్చినప్పుడు గేమ్లోనే ఎక్కడనో చూపెట్టు. కానీ అదే మనసులో పెట్టుకొని మొత్తం అందరిని అవాయిడ్ చేసి మూలకు కూర్చుంటా అంటే ఎంత. ప్లస్ ఆయన హౌస్లో ఉన్నప్పుడు వంట చేసిండు, అవి చేసిండు కానీ బట్ కంటిన్యూస్ గా ఏమంటారు గేమ్లలో కూడా పెద్దగా ప్రదర్శించిన సందర్భాలు చాలా తక్కువ. గేమ్లో పార్టిసిపేషన్ తక్కువైంది, సోషల్ తక్కువ. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఉన్నాడు, హార్ట్ మంచిగా ఉంది, జడ్జిమెంట్ కరెక్ట్ ఉంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ప్రజల్ని జనాల యొక్క వాళ్ళ యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకోవడం, సిచ్యువేషన్ అర్థం, అన్నిట్లో మంచి టాలెంట్ ఉంది. కానీ ఈ యొక్క ఏది గేమ్స్లలో యాక్టివ్ పార్టిసిపేషన్ తక్కువైంది. ఏదో మనసులో పెట్టుకొని అక్కడ సోషల్ లైఫ్ కూడా తక్కువైపోయింది, జనాలతో మింగిల్ అయి ఉండడం తక్కువైపోయింది. సో తను ఒంటరి చేసేసుకున్నాడు. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ యొక్క ఇది మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు. కానీ ఇక లోపలేం బీకలేదు, కానీ బయటకు వచ్చి అన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇది వీకెటోని, నేను అది వీకెటోని, వైల్డ్ కార్డ్ వస్తుంది, ఇది వీక్తా. మరి నీకు రాక వందల మంది, వేల మంది, లక్షల మంది మాకు అవకాశం కావాలని ఎదురు చూస్తుంటే, మేము దానికోసం ఏమైనా చేస్తామని ఎదురు చూస్తుంటే, నీకు అవకాశం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా లోపలుండి బయటకు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడతాను, ఇది వీక్తా అది వీక్తా అంటే నోరు ఏదైనా మాట్లాడుతుంది, కానీ యువర్ యాక్షన్స్ షుడ్ స్పీక్ కదా. సో ఆయన అక్కడ తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఎవరు, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు. కానీ హీఈస్ ఎ టాలెంటెడ్ గాయ్, నేను అబ్జర్వ్ చేసిన కాడికి. తర్వాత నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది ఒక్కొక్కరి పర్సనాలిటీ వాళ్ళ పేరు వచ్చినప్పుడు చదువుదాం కానీ. సో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. సో నా అంచనా అయితే ఫస్ట్ ఆ ఫ్లోరా సైని అనేట ఆమె, లేకపోతే ఆశా సైని, ఆమె ఫస్ట్ ఎలిమినేట్ కావాలి. భాష అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తీసుకునేటప్పుడు ఈమెకు తెలుగులో మాట్లాడుతుంది, ఈమె తెలుగు భాష తెలుసుకొని తీసుకోవాలి కదా. ఆమెకు తెలుగే ఎక్కడ పోయినా తెలుగు అర్థమవుతూనే ఎక్కువ, ఆమెకు అర్థం కూడా అయితే లేదు, మాట్లాడి దూరికి బాగ్ తెలుగు అర్థం కూడా పూర్తిగా అయితే లేదు. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్నది, అర్థమైందా? సో అంటే ఆమె కోట్లు ఎట్లా పడుతున్నాయి అంటే నార్త్ ఇండియా వాళ్ళు వేస్తున్నారు కావచ్చు కదా. సో కాబట్టి మన నార్త్ ఇండియాలో కూడా ఇంగ్లీష్ కూడా అర్థం కాదు నార్త్ ఇండియన్స్కి, వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది. హిందీలో ఆమె వీళ్ళకి అర్థం కాదు, మళ్ళీ హిందీ మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, అందుకని ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కానీ జనాలకి ఆడియన్స్కి అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు వేస్తుండవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఆమె టాలెంట్ చూసో ఆమె భాష చూసో కాదు, కేవలం ఆమె మా ప్రాంతానికి చెందినామే అని వేస్తుండొచ్చు నార్త్ ఇండియన్స్. బట్ ఆమె కాంట్రిబ్యూషన్ నాకైతే జీరో, ఎక్కడ ఏ విషయంలో కూడా ఉండదు. ఏదో కొన్ని గేమ్స్ బాగానే ఆడింది కానీ బట్ ఓవరాల్ ఆమె కాంట్రిబ్యూషన్ యొక్క టీమ్ ప్లేయర్ కానీ అన్ని కానీ పెద్దగా ఎక్స్ట్రాడినరీగా ఆమెకున్న పొటెన్షియల్ 100% పెడుతున్నట్లేదు. ఏదో ఎక్కడో డిప్రెషన్ పోయింది, ఆమె లవ్ రిలేషన్షిప్లో ఎక్కడో డిప్రెషన్ పోయింది, లైఫ్లో అన్ని కోల్పోయి ఇక ఆ డిప్రెషన్ నుంచి బయట కొంచెంసేపు ఈ హౌస్కి వస్తేనన్నా నలుగురితోటి ఉండొచ్చు అని వచ్చిందో, లేకపోతే ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆమె అయితే ఒక డిప్రెస్ స్టేట్ లో ఉంది, కానీ ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో కాబట్టి షీ ఈస్ ద రైట్ పర్సన్ టు బి ఎలిమినేటెడ్ నెక్స్ట్. ఓకే, ఆ తర్వాత ఎవరు, ఈ సుమన్ శెట్టి కూడా మనం సినిమాలో చూసి ఆ యొక్క డిఫరెంట్ యాక్సెంట్ చూసి మనం అరే ఫుల్ యాక్టివ్ ఉంటాడు, యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తాడు అనుకున్నాం. కానీ బట్ అక్కడ స్టార్టింగ్ లో అయితే వరస్ట్ ఉండే, ఆయన వేరే లోకం నుంచి బయటకు ఇక్కడికి రావడానికి ఆయనకు టైం పట్టింది. ఇప్పుడు వచ్చినాక కూడా మీరు చూడండి, సుమన్ శెట్టి 90% ఆఫ్ ద టైమ్స్ తినుకుంటానని ఉంటాడు, లేకపోతే ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఓకే, ఆ గేమ్స్ అయినప్పుడు ఇక తప్పదు కాబట్టి ఆయన బిగ్ బాస్ పిలుస్తాడు కాబట్టి ఏదో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ ఆయన కూడా ఒక టీమ్ ప్లేయర్ గా జనాలతో మింగిల్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎక్కడ ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపించదు సుమన్ శెట్టిది. సో ఆయన గీటింగ్స్ అన్ని ఇట్లా ఆయన ఈ శ్రీజాదా మూవీల కంటే ముందున్నాడు, ఎందుకున్నాడు తెలియదు. కానీ బట్ హిజ్ ఏమంటారు సుమన్ శెట్టి యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయన కాంట్రిబ్యూషన్, పాజిటివ్ ఎనర్జీ చాలా శూన్యం. ఓకే, చాలా తక్కువ. ఓకే,
సో తర్వాత ఈ యొక్క సంజన గల్రాని స్టార్టింగ్ లో మంచిగా అనిపించింది, గుడ్ గుడ్ విషయము, కొన్ని ట్రిక్స్ అవి మంచిగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె గేమ్స్ లో అయితే 0% అయిపోయింది. పెద్దగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తలేదు. ఆమె దమ్ వస్తుందని ఇంకోటో మరి ఎందుకో కారణం తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆమె ఎంతసేపు ముచ్చట పెట్టుట్లా ఉన్నది కదా అప్ప, లేకపోతే వాళ్ళకి ఇలా కొట్లాడ పెట్టుట్లు ఉన్నది తప్ప ఆమె పెద్దగా ఈ యొక్క యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ కానీ పెద్దగా ఏం లేదు. అయినా ఆమెకు ఓట్లు పడుతున్నాయి. కానీ షీఈ్ ఆల్సో ద పర్సన్ టు ఏమంటారు నెక్స్ట్ ఎలిమినేట్ కావడానికి ఆమెకు కూడా పూర్తి అర్హతలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోరా సైని, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత సంజనా గల్రాని. ఓకే, తర్వాత ఏం పేరు భరణి శంకర్ ఏమంటారు టీవీ ఆ యొక్క టీవీలలో సీరియల్స్లలో నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి. మీరు ఆయన భరణి శంకర్ చూడండి, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండాలి, వీళ్ళందరూ నామినేట్ చేయరు, లేకపోతే ఏదో మంచి రాముడు మంచి బాలుడు అని ఓట్లు పడించుకోవాలన్నట్టుగా యాక్టింగ్ ఉన్నది తప్ప ఒక గేమ్ లాగా, ఒక సీరియస్ గా, ఒక ఇండివిజువల్ గా, ఇప్పుడు నువ్వు అక్కడ పెట్టిన కాన్సెప్ట్ ఏంది, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని కానీ, లేకపోతే ఈ పోటీలు కానీ ఏంది, ఆడొక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తే వాళ్ళకి ఏమంటారు ఒక సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ గా వస్తే వ్యూస్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి, బిగ్ బాస్ షో రేటింగ్స్ పెరుగుతాయి. ఆ విధంగా నీకు షో హిట్ అవుతుంది. నువ్వు రాముడు మంచి బాలుడు లెక్క ఉంటే అక్కడ నువ్వు పోయిన పర్పసే వేస్ట్ కదా. అది రాముడు మంచి బాలుడు లెక్క బయట ఉండొచ్చు కదా. సో కాబట్టి నువ్వు నీ యొక్క గేమ్ ఆడాలి కదా, ఒక సిచ్యువేషన్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయాలి ప్రేక్షకునికి. సో ఆ క్రమంలో నువ్వు అక్కడ నీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉన్నది భరణి శంకర్ది? అందరితోటి మంచిగున్నట్టు నటిస్తున్నాడు. కానీ బట్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఒక ఆమె నాన్న అంటది, ఒక ఆయన ఈయన బిడ్డ అంటాడు. ఒక్కొక్క అందరితోటి మంచిగుండే ప్రయత్నం చేస్తాడు భరణి శంకర్. ఓకే, నో యూజ్. దట్ ఈస్ నాట్ ద మంచిగుండడానికి, దట్ ఈస్ బిగ్ బాస్ ఇస్ నాట్ ద ప్లేస్. యూ హ్యావ్ టు క్రియేట్ ఒక ఏమంటారు ఒక ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, డ్రామా ఆడతాడు, జోక్లు వేస్తాడు, ముచ్చట పెడతాడు, ఒపీనియన్ ఇస్తాడు. ఈజ్ లైక్ ఎవ్రీవేర్ ఈ గివ్స్ హిస్ 100%. జోక్ ఫ్రెండ్లీ ఉండే దగ్గర ఉంటాడు, కొట్లాడే దగ్గర కొట్లాడతాడు, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ సిచ్యువేషన్. ప్రేక్షకునికి ఇంట్రెస్టింగ్ గా కల్పించాలి. లేకపోతే నువ్వు మంచిగా ఉండడానికి ఆడికి పోయింది కదా. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు క్రియేట్ ఒక సిచ్యువేషన్, ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఆయనకి ఆ క్రమంలో ఈ భరణి శంకర్ అంటే గేమ్స్ లా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. డిస్కషన్స్ ఉండవు, ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు. సో ఆయన నామకే వాస్తున్నాడు అలా. సో హీఈస్ ఆల్సో ద రైట్ పర్సన్ టు బి ఎలిమినేటెడ్. అర్థమైందా? సో ఈ నలుగురు నెక్స్ట్ షుడ్ బి ఐడియల్లీ. ఓకే, సో ఆ క్రమంలో ఎవరు నెక్స్ట్ ఏది ఫ్లోరాస్ అని చెప్పిన, సుమన్ శెట్టి చెప్పిన, రాము రాథోడ్ యంగ్స్టర్. బొంబాయికి రాను అది ఆ సాంగ్ హిట్ అయింది కదా. సో ఈజ్ యంగ్స్టర్, స్టార్టింగ్ లో జర అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, కానీ ఇప్పుడు జర ఇంప్రూవ్ అయ్యిండు. సో ఐ థింక్ ఈ హ్యాస్ టు ఇంప్రూవ్, ఇంకా అట్లనే ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా కొంచెం మెచ్యూర్డ్ గా సిచ్యువేషన్ అనలైజ్ చేసి స్ట్రాటజీగా ఆయన ప్లే చేస్తే ఈ హాస్ గుడ్ పొటెన్షియల్, మంచి పొటెన్షియల్ ఉంది ఆయన ఏమంటారు ఇంకా పైకి టాప్ 5-6 పోవడానికి. ఓకే, సో ఈ హాస్ అంటే వీళ్ళు యంగ్స్టర్ కావడం వల్ల కొన్ని అందరు మంచోళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ 90% ఆఫ్ ద పీపుల్ ఫేర్గా ఉండరు. ఓకే, వాళ్ళ స్వార్థమే ఆలోచిస్తారు. వెనకాల ముందట తీయ మాట్లాడతారు, మనం ముచ్చట తెలుసుకోవడానికి, వెనకాల కుట్రలు చేస్తారు. సో కాబట్టి ఈయన యంగ్స్టర్ కాబట్టి అందరం మంచోళ్ళు అనుకునే స్వభావం ఈ రాము రాథోడ్కి ఉంది. కాబట్టి ఈ హాస్ టు థింక్ ఫస్ట్ నెగిటివ్ ఆలోచించగానే పాజిటివ్ ఆలోచించాలి, ఉండాలి, మంచిగా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, సోషల్గా ఉండాలి. కానీ ఎవడి అంతరంగం ఏందో తెలుసుకొని ఆ విధంగా మనం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి. బట్ హీ హాజ్ ఎ గుడ్ పొటెన్షియల్ టు ఏమంటారు ఒక ఇది టాప్ 5-6 లో పోవడానికి రాము రాథోడ్కి మంచి సామర్థ్యం ఉంది. ఓకే, తర్వాత నాకు అందరికంటే ఎక్కువ నచ్చిన కంటెస్టెంట్ శ్రీజ దమ్ము. ఓకే, ఆమె కామనర్స్ నుంచి వెళ్ళింది. స్టార్టింగ్ ఆమె జర ఎక్కువ అవసరానికంటే ఎక్కువ మాట్లాడుతుంది అనిపించినప్పటికీ ఫేర్గా ఉంది అమ్మాయి. అంటే లోపలోటి మీదోటి విషయం లేదు. ఓకే, ఎవడో ఆట ఆడుతుంది, ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కొట్లాడేటప్పుడు కొట్లాడుతుంది. కానీ బట్ ఎదుటోనికి చెడు చేయాలి, వాళ్ళ వెనకాల గోతులు తవ్వాలి, కుట్రలు చేయాలి, ఇది స్వభావం లేదు అమ్మాయికి.
షీ గివ్స్ హర్, ఆమె బక్కగా ఉన్నా చిన్నగా ఉన్నా కానీ గేమ్స్లో అయినా సరే షీ గివ్స్ హర్ 100%. ఈ కథలు వాడు, ఈ ముద్దులాడు, హగ్గులు చేసుకున్నాడు, ఈ నాన్నడు, లేకపోతే ఆ రీతు చౌదరి, ఆ యొక్క డెమాన్ పవన్, లేకపోతే ఈ కళ్యాణ్, ఆ యొక్క తనూజ, వీళ్ళందరి డ్రామా బాజీ ఉండదు. ఈ అమ్మాయిది ఎక్కడ డ్రామా బాజీ ఉండదు. ఏదున్నా ఫేర్గా ఉంటుంది, అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఆమె టార్గెట్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే కావాలని ఈ పెద్ద తలకాయలు, ఈ భరణి శంకర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎవరైతే పొటెన్షియల్ ఉన్నదో వాళ్ళని ఎట్లనో ఎల్లగొట్టడానికి వాళ్ళని ప్రతిసారి వాళ్ళనే నామినేట్ చేయడం, వాళ్ళని నెగిటివ్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ క్రమంలో శ్రీజా దమ్ముని టార్గెట్ చేసిర్రు. షీ హాజ్ గుడ్ పొటెన్షియల్, ఆమెకు మంచి అమ్మాయి ఉంది, ఫేర్గా ఉంది. ఓకే, స్టార్టింగ్ లో జర ఎక్కువ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి జర ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లెనేషన్, ఓవర్ మాట్లాడడం చేసింది, కానీ ఇప్పుడు తగ్గించుకుంది. బట్ ఐ లైక్ హర్, అంటే ఓవరాల్ ఆమె పర్సనాలిటీ, ఆమె యొక్క ఇది నాకు నచ్చింది, ఆమె శ్రీజాదమ్మ. ఓకే, ఇంకోరు దివ్యా నిఖిత, ఆమె కూడా రీసెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా పోయింది. సో దివ్యా నిఖిత కూడా అంటే వాళ్ళ ఈ దివ్యా నిఖితకి శ్రీజాదమ్మకి పడదు, ఎందుకంటే ఇద్దరికి తెలుసు షీ ఈజ్ ద పొటెన్షియల్, అంటే షీ ఈజ్ ద పొటెన్షియల్ అని ఇద్దరికి మంచి అవకాశం ఉంది టాప్ 5-6 అవ్వడానికి. దివ్యా నిఖితకి అట్లనే శ్రీజాదమ్మకి ఇద్దరు టాలెంటెడ్. సో ఈ క్రమంలో దివ్యా నిఖిత ఇంకా ఎక్కువ టాలెంటెడ్. ఆమె జర పెద్దగా ఉన్న పర్సనాలిటీ, కానీ ఆమె డాక్టర్ అంట. బట్ ఆమె అన్ని విషయాల్లో మంచిగా మాట్లాడుతుంది, చూడడానికి నవ్వుముఖం ఉంది. తర్వాత ఫిజికల్ టాస్క్స్ చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది, అబ్బాయిల కంటే మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది. సో షీఈస్ ద రైట్ పర్సన్. కరెక్ట్ గా ఎవరి టాలెంట్ ఏంది, ఎవరి గుణం ఏంది తొందరగా పసిగడుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఇంత టాలెంట్ ఉంటే ఏమవుతుంది, ఈ భరణి శంకర్కి, తనూజకి రావు కదా ఈ దివ్య నిఖిత, శ్రీజా దమ్ము లాంటి వాళ్ళు ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఎప్పుడు వెళ్ళగొట్టాలని వీళ్ళని కంటిన్యూస్ గా నామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తప్పు లేకున్నా వీళ్ళదే తప్పు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు. సో బట్ షీ ఈజ్ ఆల్సో గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, ఎవరు దివ్య నిఖిత గారు. ఓకే, తర్వాత పవన్ డెమాన్. ఈ పవన్ అంటే ఆయన కండలు బాగున్నాయి, మంచి ఫిజికల్లీ ఇది ఉన్నాడు. ఆయన జిమ్ పోతాడో బాగా ఇది చేస్తాడేమో, కానీ ఫిజికల్ టాస్క్ లో ఈజ్ గుడ్. కాకపోతే 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు, ఇక ఫిజికల్ టాస్క్ వల్ల అయ్యిండు, కానీ ఆ పిల్లగానికి ఉన్న దిమాగ్ వల్ల కాదు. ఓకే, సో ఆ క్రమంలో ఇది యంగ్స్టర్ ఈజ్ కామనర్ నుంచి డెమాన్ పవన్. సో ఆయన ఏమంటారు, డెమాన్ పవన్ నాకు ఎందుకో ఆయన చూస్తే ఆయన మాట కానీ ఆయన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎప్పుడు నిద్రపోయినట్టే ఉంటుంది. ఓకే, ఒక మత్తులో ఉన్నట్టు ఉంటుంది ఆయన ఫేస్, ఎందుకో నాకు తెలియదు. అంటే ఆ మాట స్పష్టం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏది ఒక నిద్రపోయేటోడు ఏదో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఫిజికల్ టాస్క్ లో ఉన్నాడు. కానీ మరి మొత్తం ఇంకోటి నాకు అర్థం కాంది, మొత్తం ఫిజికల్ టాస్క్లే 90% పెడుతున్నారు. ఫిజికల్ టాస్క్ లా బలం ఉన్నదే అన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి బలం, ఎవరితో పవన్, ఈ డెమాన్ పవన్ తోటి అందులో ఒక్కడన కొట్లాడే శక్తి ఎవరికి ఉంది చెప్పు? ఆయన చూస్తేనే కండలు ఇట్లా తిరిగి ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఏమంటారు, సమవుజ్జి పోటీ ఎట్లయితుంది అది? అంటే నేను ఏమంటున్నా అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ మీదనే పెట్టకు, కొంచెం దిమాగ్ ఆలోచించేది, కొంచెం స్ట్రాటజీ ఉండేది, అంత బలం అవసరం లేని టాస్క్లు పెట్టు కదా. అందరు ఈక్వల్ గా కాంపిటీషన్ అయ్యేటట్టుగా. ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ అయితే అన్నిట్లలో డెమాన్ పవన్ గెలుస్తాడు కదా. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ అయితే నాకు అంత కనిపించలేదు డెమాన్ పవన్ లోపల. యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా రిలేటివ్లీ ఒక ఫిజికల్ టాస్క్లు తప్ప మిగతా వాటిలో పెద్దగా లేదు. ఇక వాళ్ళిద్దరు రీతు చౌదరి, డెమాన్ పవన్ అదంతా డ్రామానే. అలా అసలు తాగడానికి అలౌ చేయరు, ఎవ్రీథింగ్ రికార్డ్స్. సో పోయిన 10 రోజులకే లవ్లు గివ్లు ఎట్లా అయితే అదంతా పనికిరాని చెత్త. ఓకే, ఇట్స్ ఏ స్ట్రాటజీ. అదే ఈ నాన్న అనేది, ఈ రిలేషన్షిప్ అమ్మ, ఇమాన్యుయల్ అమ్మ అనేది, లేకపోతే ఈ యొక్క ఏమంటారు డెమాన్ పవన్ అండ్ ఈ రీతు చౌదరి లవ్ రిలేషన్షిప్, లేకపోతే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ, ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీలు. ఏంది అంటే ఒకవేళ ఇట్లా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే ఆ వేరే క్యాండిడేట్ యొక్క ఓటింగ్ అంతా నాకు రావాలనేది కుట్ర. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరికంటే ఎక్కువ ఈ స్ట్రాటజీ నడుపుతున్నది యొక్క తనూజ అందరితో, ముఖ్యంగా ఇమాన్యుయల్ అండ్ భరణి తోటి, వీళ్ళిద్దరు ఓటింగ్ కళ్యాణ్ తోటి. ఎందుకు చేస్తుంది తనూజ? నాట్ బికాస్ ఆమెకి ఏదో లవ్ ఉంది, వీళ్ళ మధ్యలో ఏదో బాండ్ ఉంది, తొలి ఏం లేదు. ఎవరి లైఫ్ బయటకు వచ్చినాక మళ్ళీ ఎవరి లైఫ్ అంతే ఉంటుంది. ఓకే, వీడు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతారో డౌట్. ఓకే, సో కానీ ఎందుకు చేస్తుంది అమ్మాయి? షీ నోస్ ఒకవేళ ఇమాన్యుయల్ వెళ్ళిపోయినా, ఒకవేళ భరణి వెళ్ళిపోయినా, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినా,
వాళ్ళ ఓటింగ్ తనకు రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్స్ ఎ కుట్రా. ఓకే, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. సంజన అండ్ ఇమాన్యుయల్ సేమ్ థింగ్, అండ్ ఈయన పేరేంది డెమాన్ అండ్ రీతు చౌదరి, ఇవన్నీ అంతే. రీతు చౌదరి ఎందుకు చేసుకుంటుందిరా? ఆమె కంటే చాలా చిన్నవాడి నాకు తెలిసి. ఓకే, ఆమె వాళ్ళు చేసేది వ్యాపారం చేస్తుంటే, వాళ్ళు వృత్తి చేస్తుంటే, శరీరం ఇక ఎవడు వ్యాపారం ఎవడు బిజినెస్ లో రానంత వరకు చేస్తారు. ఇక అది అయిపోయినాక ఎవడో ఒకటి దొరుకుతాడు బక్రాగాడు. అర్థమైందా? ఎంతమంది హీరోయిన్లను మోడల్స్ చూస్తలేము. సో ఆ క్రమంలో ఏది డెమాన్ పవన్ యొక్క ఆయన కూడా ఈజ్ నాట్, ఈజ్ ఆల్సో ఈ నలుగురు తర్వాత భరణి శంకర్ తర్వాత డెమాన్ పవన్ కూడా ఎలిమినేట్ కావడానికి మంచి అవకాశం యొక్క స్కోప్ ఉన్న వ్యక్తి. ఓకే, సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఎవరెవరి పేరు చెప్పినా ఎలిమినేషన్ కి ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, సంజనా గల్రాని, భరణి శంకర్ అండ్ డెమాన్ పవన్. ఓకే, సో తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ ఆయన ఆర్మీ పక్కకు పెట్టి వచ్చిండు. పవన్ కళ్యాణ్ లేదా కళ్యాణ్ పడాలా. ఓకే, సో యంగ్స్టర్. ఓకే, మంచి స్టార్టింగ్ లో ఎందుకో మరి డల్ గా అంత యాక్టివ్ పార్టిసిపేట్ చేయలేదు, కానీ లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుండు. కానీ ఆయన చూస్తే మంచి ఏమంటారు నవ్వుముఖం ఉంది, కానీ కైండ్ హార్టెడ్ అనిపిస్తుంది. అంటే మంచి మనసు ఉంది ఆ అబ్బాయికి. ప్లస్ ఆడితే గెలవడానికి మంచి పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. ఓకే, అంటే టాప్ 5-6 లో ఉండాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పడాలా. ఇక ఆయన వెళ్ళిపోతే ఇక అది ఎందుకు వెళ్ళిపోయింది అనేది మరి ఆయన స్వయంకృతాపరాధమా, ఆ ప్రేక్షకులు ఆయనకు మరి ఎందుకు అని అనుకోవాలి. కానీ ఈజ్ ఎ గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. ఎట్లయితే శ్రీజ, దమ్ము, దివ్య, నిఖిత ఉందో లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్. సో అట్లనే పవన్ కళ్యాణ్ పడాలని కూడా గుడ్ పొటెన్షియల్ ఉంది. ఇక రిలేషన్స్ అదంతా ఫేక్. ఓకే, అదంతా ఒక స్ట్రాటజీ. ఒకవేళ నిజంగానే డెమాన్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళైతే ఉండరు, ఎవరు అటు సైడ్ అయితే ఉండరు, వాళ్ళంతా ముదిరిపోయిన బెండకాయలు. ఎవరు సంజన గల్రాని, తనూజ పుట్టస్వామి, వీళ్ళందరూ, రీతు చౌదరి, వీళ్ళంతా లోకాన్ని, సమాజాన్ని, అన్ని మంచిని చెడుని అన్ని చూసేసి వచ్చిన వాళ్ళు. వీళ్ళేమో బచ్చగాళ్ళు. ఈ దివ్య, నిఖిత, ఈ శ్రీజ, దమ్ము, డెమాన్ పవన్ కళ్యాణ్ పడాల, వీళ్ళంతా యంగ్స్టర్స్, కామనర్స్. సమాజాన్ని ఎక్కువ మంచిగానే చూసారు, కానీ చెడుని చూసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వీళ్ళు తక్కువ కాబట్టి. సో ఒకవేళ వీళ్ళు గిట్ట అది నిజం అనుకుంటే వీళ్ళు అనవసరంగా వీళ్ళ ఏమంటారు వాళ్ళ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళు మెంటల్ గా డిప్రెషన్ పోతారు. కాబట్టి ఆ రిలేషన్స్ అక్కడికి ఆ బిగ్ బాస్ వరకే ఉంచేసి వదిలేస్తే బెటర్. ఓకే, సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ పడాలా. హీ హాజ్ ఎ గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి, టాప్ 5-6 లో ఉండాల్సిన వ్యక్తి. ఓకే, సంజన గల్రా అని చెప్పిన ఆమె వేస్ట్. ఆమె ఎక్కడ అన్ని ఆమె పొటెన్షియలే కాదు యాక్చువల్లీ. ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ సో ఆమె ఎక్కడ కాంట్రిబ్యూషన్ నాకైతే ఏం కనిపిస్తలేదు. ఇంకా పోతే అందరికంటే ఎక్కువ రీతు చౌదరి మాట్లాడినాక తనూజ, ఇమాన్యుయల్ మాట్లాడదాం. రీతు చౌదరి ఆమె ఆ యొక్క ఏది జబర్దస్త్ లో, శ్రీదేవి డ్రామా కంపెనీలో, అప్పుడు బయట ఈ కాంట్రవర్సీస్, అదేదో నడుస్తున్నది, ఆమె ఏదో నడుస్తున్నది. కానీ ఒక్కటి ఆమెను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆమె ఫిజికల్ టాస్క్ లో మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే ఆడుతున్నది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నది ఆమెకి, ఆడుతుంది కూడా. ఓకే, కానీ మిగతా విషయాల్లో ఆమె యొక్క ఆమె మాట్లాడేది కానీ, అరవడం కానీ, ఒక డిస్కషన్ ని మీనింగ్ఫుల్ గా చర్చ చేయడం కానీ, మిగతా వాటిలలో నాకైతే పెద్దగా ఆమె ఒక ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఒక ఎక్సెప్ట్ ఫిజికల్ టాస్క్స్ అంటే బెటర్ దాన్ డెమాన్ పవన్. బట్ డెమాన్ పవన్ కి రీతు చౌదరికి పెద్ద డిఫరెన్స్ లేదు పార్టిసిపేషన్ దాంట్లో. సో డెమాన్ పవన్ తర్వాత నెక్స్ట్ ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి రీతు చౌదరి. ఓకే, సో ఆమె అంత కాంట్రిబ్యూట్ అయితే చేస్తలేదు మొత్తం ఓవరాల్. ఓకే, ఆ తర్వాత ఎవరు తనూజ పుట్టస్వామి. ఓకే, ఈ అమ్మాయి చాలా హైలీ టాలెంటెడ్, అది మాత్రం నేను అంగీకరిస్తా. ఓకే, షీఈస్ హైలీ టాలెంటెడ్, డాన్స్ చేయగలుగుతుంది, ముచ్చట చెప్పగలుగుతుంది, యాక్టింగ్ చేయగలుగుతుంది, ఎక్స్ప్రెషన్ చేయగలుగుతుంది, ఎవ్రీథింగ్. షీఈస్ మల్టీ టాలెంటెడ్, దాంట్లో నేను అప్రిషియేట్ చేస్తా. ఓకే, గుడ్ లుకింగ్, చూడడానికి అందంగా ఉంది, మంచి డ్రెస్సులు వేసుకుంటుంది, ఎక్కడ ఏ సిచ్యువేషన్ కి ఎట్లా వేసుకుంటే ఆ సిచ్యువేషన్ కి తను హైలైట్ అవుతుంది. సో షీ హాస్ సో మచ్ ప్లానింగ్, సో మచ్ అన్ని ఉన్నాయి. ఆమె చాలా టాలెంటెడ్ పర్సన్. ఓకే, కానీ ఎక్కడ పోయినా తనే ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు, న్యాయం మాట్లాడొద్దు. ఓకే, ఏమంటారు ప్రతిదానికి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది?
టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. లేకపోతే ఇట్ హ్యాస్ టు బి హర్ వే, తప్పైనా రైట్ అయినా అంటే ఆమె ఓటమిని అంగీకరించదు. లేకపోతే తనొక్కతే ఉండాలి, మిగతా వాళ్ళందరూ బాడ్మేజ్ అనేది ఆ టైప్ మెంటాలిటీ. ఓకే, అందుకోసం ఏమైనా ఆమె గెలవడానికో, ఆమె పైన ఉండడానికో, ఆమె అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆమె ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎడవడానికి సిద్ధంగా ఉంటుంది, రిలేషన్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. షీ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్, షీ వాంట్స్ ద టైటిల్. ఓకే, సో ఆ క్రమంలో సో అది కొంచెం అంటే హైలీ ఏమంటారు, స్వార్థం అంటారా ఏమంటారు, సో అది 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 నడుస్తుంది. అంటే ఆమె ఒక పథకం ప్రకారమే ఏడవడమైనా ఏదైనా అదన్నీ నిజంగా కావాలని ఆమెకి ఎమోషన్గా వచ్చి చేయడం కాదు. షీఈస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హర్ గేమ్. ఓకే, పార్ట్ ఆఫ్ ఆమె గేమ్లో భాగం అది. ఓకే, సో అక్కడ అది కొంచెం ఆ పర్టికులర్ అంటే మిగతా వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, మిగతా వాళ్ళ యొక్క జెన్యూనిటీని, మిగతా వాళ్ళకి సంబంధించినవి నువ్వు అర్థం చేసుకోకుండా కేవలం నేనే ఉండాలి అన్న దాంట్లో అక్కడ టాలెంట్ మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో ఆమె తను ఏమంటారు తగ్గించుకుంటుంది. ఓకే, తను జపట్ట స్వామి వీళ్ళందరి తర్వాత, రీతు చౌదరి తర్వాత ఆమె వల్ల ఏది మనకి చూడాలనిపిస్తుంది, షో మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకోసం ఉండాలి. కానీ బట్ ఆమె పర్సనాలిటీ వైజ్గా, ఆమె గుణం వైజ్గా షీ షుడ్ ఆల్సో బి ద నెక్స్ట్ ఆఫ్టర్ రీతు చౌదరి. షీ షుడ్ ఆల్సో బి ఎలిమినేటెడ్. కానీ ఆమె కాంట్రిబ్యూషన్, ఆమె యాక్టింగ్, ఆమె గుడ్ లుకింగ్ అన్ని మిగతా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి చూడడానికి ఆ షో చూడబుద్ధి కావాలి కాబట్టి షీ షుడ్ బి దేర్. ఓకే, ఇంకా తర్వాత ఎవరు, ఇమ్మాన్యుయల్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. సో ఆయన తన పర్సనాలిటీ, తన లుకింగ్ అన్ని పక్కకు పెట్టి ఓకే 100% ఆయన ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లుండాలి, ఎట్లా ఆడాలి, ఆ షోలో ఇమ్మాన్యుయల్ లేకపోతే బోర్ కొడుతుంది షో. ఆయన జోకులు, ఆయన ఎంత దరిద్రపు సిచ్యువేషన్ కూడా ఆయన జోక్గా మార్చేస్తాడు. ఎంత అందరు ఏడుస్తుంటే ఆడ జోక్ వేస్తాడు, అంటే నవ్విస్తాడు. సో ఇప్పుడు టాప్ 1 ఇది టాప్ ర్యాంక్, ఆయన లేకపోతే షోలో బోర్ అయిపోతుంది. సో హీఈస్ ద ఏమంటారు, టాలెంట్ ఉంది, గేమ్స్ అన్నిట్లలో మంచిగా ఉన్నాడు. ప్లస్ ఆయన కామెడీ, హ్యూమర్ సెన్స్, హ్యుమానిటీ సెన్స్, రిలేషన్షిప్ని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు వస్తుంది, దాన్ని క్యారీ చేస్తలేడు. ఈజ్ ద రైట్ పర్సన్. అంటే టైటిల్ ఎవరికి వస్తుంది అనేది జనాల్ని, ఆ ఓటింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్స్లు ఏమేమి ఉంటాయో వాళ్ళ అభిమానులు, లేకపోతే వాళ్ళ పిఆర్ఓ ఏముంటుందో కానీ, బట్ హీఈస్ ద రైట్ పర్సన్. ఇది అందరి లోపల టాప్ నాచ్ ఇమ్మాన్యుయల్. ఓకే, సో ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, సో ఐ థింక్ మోస్ట్లీ ఐ టాక్డ్ అబౌట్ ఫుడ్ చెప్పిన, ఎమోషనల్ రిలేషన్షిప్ చెప్పిన. ఓకే, మీ కామెంట్స్ చదువుదాం. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరో వస్తుండంట, 5 వస్తుండంట, 5-6. దివ్యల మాధురి వస్తుందంట. ఓకే, దివ్యల మాధురి అంటే అదే కొంచెం ఓల్డ్ ఏజ్ అయింది కదా, వాళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు. ఆమె యొక్క సిల్క్ శారీలు, డిజైనర్ వేరేదో అమ్ముతుంది. అదే ఇద్దరు డాన్సులు చేస్తారు, ఓల్డ్ ఎమ్మెల్సీ ఒక ఆయన పేరేంది. సో అదే ఆయన దివ్యల మాధురి వస్తుందంట. అట్లనే చిట్టి పికిల్స్ రమ్య తిట్టిరు కదా, అది అరే ఈ పికిల్స్ కొనుక్కునే శక్తి లేదురా అని తిట్టిరు కదా. సో అందులో చిన్న ఆమె కండలు పెట్టుకొని ఇట్లా చెస్ట్ పెట్టుకుంటూ ఉంటుంది, ఒక ఆమె డాన్సులు చేస్తుంది. చిట్టి పికిల్స్ చిన్న ఆమె, 3 అక్కయ్యలలో చిన్న ఆమె రమ్య వస్తుందంట. నిఖిల్ నాయర్ అంట, నాకు తెలియదు ఎవరో, సీరియల్స్ యాక్ట్ చేస్తాడంట. అట్లనే ప్రభాస్ సీను యొక్క ప్రభాస్ సినిమాలు ఉండే కదా, ఆయన ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తాడో, ఏం జోకులు వేస్తాడో తెలియదు. అఖిల్ రాజ్ అంటే ఎవరో నాకు తెలియదు. మోనిషా చౌదరి అని ఒక ఆమె అమెరికాలో ఉంటుంది, ఎన్ఆర్ఐ, ఊటా స్టేట్లో ఉంటుంది, తిరుగుతుంటుంది. ఇక ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆమెకి. సో కాలిఫోర్నియా పోయినా, ఈడ పోయినా, లేడీస్ క్లబ్ అది అని ఒక ఈషా అని చెప్తుంది. కానీ ఆమె ఛానల్ కూడా ఉంది, మోనిషా ఏదో ఉంది. సో ఆమె పెళ్ళి అయింది, అన్ని అయినాయి. మరి మోడల్ అంట, యాక్ట్రెస్ అంట, ఎక్కడనో కానీ ఏదో ఏషియా మోడల్ ఊటా ఏదో అవార్డు కూడా వచ్చిందంట. సో ఏది ఏమైనా ఆమె అయితే పెళ్ళి అయింది, ఇక బక్క మెయింటైన్ చేస్తుంది. ఇక ఆల్మోస్ట్ తొడలో ఇక దాదాపు పైకి అన్ని డ్రెస్సులు ఇక అన్ని మొత్తం రివీలింగ్ చేస్తుంది. సో మోనిషా చౌదరి ఆమె కూడా వస్తుందని అంటున్నారు. సో అది తర్వాత మీ కామెంట్స్ చదువుతుంది. నాగార్జున గారు మంచిగా హోస్ట్ చేస్తున్నారు. ఆయన అంటే ఆయనకున్న యాక్ట్రెస్ కి, ఆయనకున్న సంపదకి, ఆయనకున్న బిజీకి ఓకే
ఆయన ఆయన స్టిల్ ఆయన అంత టైం కేటాయించి ఒక్కొక్కరిని విశ్లేషించి ఒక ఏమంటారు చాలా మెచ్యూర్డ్గా హోస్ట్ చేస్తున్నారు. నేను నాగార్జున నుంచి అంత ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు అనుకో, ఐ డోంట్ థింక్ హీ కుడ్ మేనేజ్ ఇట్. కొంత బాలకృష్ణ గారు చేస్తున్నారు, జగపతి బాబు గారు చేస్తున్నారు హోస్టింగ్, కానీ ఆలీ గారు చేసిండ్రు, కానీ అందరికీ అంత కంటిన్యూస్ గా ఏమంటారు ఆ గ్రేస్ అనేది వి షుడ్ అప్రిషియేట్ నాగార్జున గారు ఫర్ దట్. చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన హోస్టింగ్ అదంతా. అంటే ఇప్పుడు ఆయన వయసు కూడా ఎంత ఉంటుంది, 65 70 ఉంటాడు ఆయన. బట్ స్టిల్ ఆయన ఆయన యొక్క అంత సన్న ఇప్పుడు పర్సనాలిటీ ఆ ఏజ్ లో కూడా మెయింటైన్ చేయడము, ఓకే, ఒక పాజిటివ్ ఎనర్జీ తేవడము, ఒక చాలా ఏమంటారు ఒక సంయమనం కోల్పోకుండా యొక్క ఏమంటారు ఎమోషన్స్ ని ఎక్కడ ఏమంటారు హద్దులు దాటకుండా చాలా ఫ్రెండ్లీగా ఒక మెచ్యూర్డ్గా, అంటే మనకి చూసే వాళ్ళకి చాలా మంచిగా అనిపించే విధంగా సిచ్యువేషన్ ని పాడు చేయకుండా ఎక్కడ వాళ్ళ తప్పులను ఎత్తి చూపెట్టాలని చూపెడుతూ చాలా మంచిగా హోస్ట్ చేస్తున్నాడు. వి షుడ్ అప్రిషియేట్ హిమ్, నాగార్జున గారు ఫర్ దట్. మీ కామెంట్స్. జాన్ ప్రసాద్ కి హాయ్ అన్నారు. కామ్రేడ్ క్రిస్ తెజావత్ నవ్వుతున్నాడు. రీతు తనుజ శ్రీజ మంచిగా ఉంది బ్రదర్. శ్రీజ మంచి అమ్మాయి, కైండ్ హార్టెడ్, గేమ్స్ బాగా ఆడుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆమె గొంతు కొంచెం కీచుదనం ఎక్కువ ఉన్నది. ప్లస్ గతంలో జర ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఓవర్ టాక్ చేసేది, కానీ మధ్య తగ్గించుకుంది. సో బట్ ఆమె ఉండాలి, టాప్ 5 లో ఉండాలి శ్రీజ. ఎందుకంటే ఇప్పుడు భరణి ఆమె మాట్లాడుతుంటేనే ఆమెని తీసుకుపోయి ఎత్తేసిండు బయటకి. కరెక్ట్ కాదు కదా, దట్ ఇస్ నాట్ ఫేర్ కదా. ఆమెకు దెబ్బ కూడా తగిలింది. ఆమెను కావాలని టార్గెట్ చేస్తారు. ఆమెకు చాలా టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది కాబట్టి కావాలనే శ్రీజను టార్గెట్ చేస్తారు. షీఈ్ అ గుడ్ హ్యూమన్. 2 నాలుకలు లేవు, 2 నటించడాలు లేవు, ఏది ఉంటే అదే ఉంది. వీళ్ళందరూ దొంగలు నటిస్తున్నారు. సో శ్రీజ ఈజ్ బెటర్. బిగ్ బాస్ ఎందుకన్నా లైట్ తీసుకో. చూస్తున్నారు కదా బ్రదర్, మాలా కరుణ్ జనాలు చూస్తున్నారు కదా, జనాల లోపల అది వన్ ఆఫ్ ద యాక్టివ్ ఇది ఉంది కదా. సో పాలిటిక్స్ మాట్లాడుతూనే ఉంటాం కదా రెగ్యులర్ గా, అప్పుడప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా.